ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, ఇది 2వ తారీఖు ఫిబ్రవరి 2025 ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో మన కైప రవీంద్రారెడ్డి వ్లాగ్స్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇది దాని కంటిన్యూషన్ పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. పార్ట్ 1 వీడియో కంటే ఈ వీడియోలో సేల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది, గేదెల అమ్ముడైన సమాచారము. ఇవి సూడి గేదెలు. అది 8 నెలలు ఉంది, ఇది 7 నెలలు ఉంది, ఇది కూడా 7 మంత్స్ ఉంది, ఇది 4 మంత్స్ ప్రెగ్నెంట్. 4 నెలల సుడితో పాటు అది పాలిస్తుంది. ఇందాక చూసిన గేదె. ఇక్కడ జాఫ్రాబాద్ ఉంది. సైజులు కూడా చూసుకోవచ్చు, మీడియం సైజు ఉంటాయి, హెవీ సైజు ఉంటాయి, చిన్న సైజు ఉంటాయి గేదెలు. మీడియం సైజు, హెవీ సైజు గేదెలు ఎక్కువ వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు. ముర్రా, జాఫ్రాబాదీ, గ్రేడ్ ముర్రా, బన్నీ, అప్పుడప్పుడు మినీ జాతి, బూరి జాతి గేదెలు, ఈ 2 బ్రీడ్లు మాత్రం అప్పుడప్పుడు వస్తుంటాయి, బూరి, మినీ. ఇంకా మిగతా బ్రీడ్స్ అన్నీ రెగ్యులర్గా ఉంటాయి. ముర్రా, గ్రేడ్ ముర్రా, జాఫ్రాబాదీ, ఈ 3 బ్రీడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ బుల్ ఉంది, దున్నపోతు, మంచి క్వాలిటీ ఉంది. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పాడి గేదె. మీ దగ్గర సూడి గేదెలు, పాడి గేదెలు, పడ్డ దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కు మీరు వీడియోలు పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి. నాకు ఎవరైనా డైరీ ఫామ్ వాళ్ళు, రైతులు అమ్మకానికి చెప్తుంటే నేను గ్రూప్లో వీడియోలు పోస్ట్ చేస్తుంటాను. గేదెల ధరలు అయితే ఎర్రగడ్డ మార్కెట్లో మీకు 60,000, 65,000 కానించి 1,10,000 వరకు కూడా ఉంటాయి సూడి గేదెలు. సైజులు చూసుకోవచ్చు. ఇది 4 నెలల సుడి ఉంది, ఇది 5 నెలలు ఉంది సుడి, దాని పక్కది కూడా 5 మంత్స్ ఉంది. వీళ్ళు వస్తానే మార్కెట్కు తెస్తానే అట్లా రాస్తారు సుడి, వాళ్ళు చెక్ చేపించి. అది కన్ఫర్మ్ అని కాదు, మళ్ళీ చెక్ చేపించుకొని వాళ్ళు ఇప్పుడు 5 నెలలని రాసినారు కదా, అట్లా 5 నెలలు ఉంటేనే తీసుకోవచ్చు గేదెను. ఒక 10-15 రోజులు అటు ఇటుగా నెలలు తేడా ఉంటే మాత్రం గేదెను ఎనికిచ్చేయచ్చు సూడి. ఇక్కడ ఒక బుల్ ఉంది, చూడొచ్చు. ఈ 3 పడ్డ దూడలు అమ్ముడైపోయినాయి. ఒక్కొక్కటి 30,000 అంటే 30,000. 30,000 ప్రకారం 3 90,000కు పోయినాయి. 90,000కు ఒకరే తీసుకున్నారు 3 దూడలను. వీటి వయసు 1.5 అటు ఇటు ఉండొచ్చు, 1.5 year. 3 కూడా సేమ్ ఏజ్ ఉంటాయి, 1 నెల అటు ఇటు, 1.5 year. ఇది ముర్రా జాతి బుల్లు అని. ఎన్ని పళ్ళ మీద ఉందన్న ఇది? పల్లెలే, పాల పల్లె. క్రాస్ చేస్తుందా? క్రాస్ చేస్తుందంట. ఎంత పడింది కదా రేటు? 54. చూడొచ్చు, ఇది ముర్రా జాతి బుల్లు, 54,000 పడింది. పాల పళ్ళ మీద ఉందంట. వయసు ఒక 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉంటాయి. 3 సంవత్సరాలు ఉంటాయి, 2.5 సంవత్సరాలు. ఇంకొక 6 నెలలకు క్రాస్ చేస్తుందా? పాల మంచి క్రాస్ చేసినా సరే నిలబడుతున్నాడు ఉండదు ఏం కదా. ఇంకొక 6 నెలలకైతే హర్యానా ముర్రా. ఇది ఒకటేనా బ్రదర్, ఇంకేమైనా ఉన్నారా? ఇది ఒకటే అంటే బుల్ కోసం వచ్చారా మీరు? ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకున్నారా? చూడొచ్చు బుల్లు. ఈ గేదె 1,10,000కు అమ్ముడైంది, 1,10,000కు. సైజు, అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది హెవీ సైజ్ ఉంది.
5 నెలల సుడితో ఉందంట ప్రెజెంట్. 5 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో. థర్డ్ లాక్టేషన్ బఫెలో అనేసి చెప్తున్నారు. 3వ ఈత గేదె. అడ్డర్ కూడా చూడొచ్చు. ఈ దూడ 28,000కు సేల్ అయింది. 28,000కు. ఓ సంవత్సరం 3 నెలలు అట్లుంటుంది వయసు. చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది జాఫరాబాద్ వచ్చేసి ఇది 15,000కు సేల్ అయింది. 15,000కు. దీని వయసు ఒక సంవత్సరం అట్లా ఉండొచ్చు. ఈ 2 గేదెలు 1,90,000కు అమ్ముడినాయి. 1,90,000కు. అంటే ఒక్కొక్క గేదె 95,000 పడింది. 95,000. ఈ గేదె 6 నెలల సుడితో ఉంది. 6 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో. నెక్స్ట్ ఇది కూడా 95,000 పడింది. అంటే 2 యావరేజ్ మీద తీసుకున్నారు. 1,90,000కు. ఈ గేదె కూడా 6 నెలల సుడితో ఉంది. మొత్తం వీళ్ళు 3 గేదెలు తీసుకున్నారు. ఇందాక బిఫోర్ చూపించాను కదా వీడియోలో 1,10,000 గేదె. ఆ గేదె ప్లస్ ఈ 2 గేదెలు. పాడి గేదెనన్న ఎన్ని నెలలు ఉంటుందన్న? ఈయన నెల అయిందా? ఎన్ని ఉన్నాయి దగ్గర పాలు? 12 లీటర్లు. అంటే 6 5 ఇవ్వచ్చా? ఎన్ని అయితే ఉంటుంది అన్న గేదె? ఇది 3 అవుతా. ప్యాకెట్ ఉంది కదా దీనికి, బొమ్మ ఉంది. చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ కూడా చూడొచ్చు. ఇంకోటేనా? నెక్స్ట్ ఇది వచ్చేసి సింగాల్ గేదె, సోలాపూరు. ఎంత ఉన్నాయన్న దీని దగ్గర పాలు? 10 లీటర్లు. 5 దాని దూడది. ఏదైనా మగ దూడనా ఆడదూడనా? ఆడదూడ. ఇది వచ్చేసి పంచకళ్యాణ్ ఉంది దూడ. ఎన్ని వచ్చాన్న పాలు? పూటకైదు. ఈ రెండేనా ఏమైనా తీసుకుంటున్నారా? ఈ రెండేనా? బండి తెచ్చుకున్నారన్నా? బండి మాట్లాడుకున్నారు. ఎంత పడుతున్నాయి మీ దగ్గర పాల రేటు? పాల ధర 60 రూపాయలు పడుతుందా? సరే అన్న, థ్యాంక్స్ అన్న. బుల్లు 95,000కు సేల్ అయింది. 95,000కు. 6 రూపాయల మీద ఉందంట. చూసుకోవచ్చు బుల్లు. ఈ గేదె 68,000కు సేల్ అయింది. 68,000కు. 6 నెలల సుడితో ఉంది. 6 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో. చూడొచ్చు. 6 నెలల సుడి ఉంది. పాలు ఉన్నాయంటే ఏమన్నా దీని దగ్గర? ఏం లేవు. ఉన్నాయా? ఎన్ని ఉన్నాయంట? 68,000కు సేల్ అయింది. ఇది పాడి గేదె. 95,000కు అమ్ముడైంది. 95,000కు. ఈయన ఒక 2 నెలలు పైన ఉండొచ్చు. దున్నపోతు దూడు ఉంది. చూడొచ్చు గేదెను. ఉదయం 4, సాయంత్రం 4 లీటర్లు పాలిస్తుంది. మూడో ఈత గేదె అనేసి చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ బఫెల్లో. ఈ 2 ముర్రా జాతి దూడలు 80,000కు అమ్ముడైనాయి. 80,000కు. అంటే ఒక్కొక్కటి 40,000కు సేల్ అయింది. 40,000కు కొన్నామనేసి చెప్తున్నారు వీళ్ళు. వయసు వచ్చేసి వీటి వయసు 2 సంవత్సరాలు ఉండొచ్చు. 2 ఇయర్స్. 2 సేమ్ ఉన్నాయి. ఏజ్ 2 ఇయర్సే. ఎంత కొన్నారు అనేది? ఎంత కొన్నారా అది? 85,000 పడిందా? చూడిందన్న? గాబన్. ఎన్నిళ్ళు? ప్లస్ పాలు కూడా ఉంటున్నాయి కదా? ఇది మేము రైతులం కాబట్టి వీటికి వస్తాము. ఈ సంతలో మనకి ఏంటంటే 10 రూపాయలు తక్కువే పడతాయి. మనం ఒక 3 నెలలు దీనికి నడుపుకున్నాం అనుకో, ఖచ్చితంగా 40,50 పోతుంది. ఓకే. అయితే మన దగ్గర పొలం ఉంది, గడ్డి ఉంది కాబట్టి మేము ఏం చేస్తామంటే ఇలాంటి బలం కొని మేము చేసుకుంటుంటాము. ఎప్పుడన్నా వచ్చారు ఎర్రగడ్డకు? వాళ్ళు ఉన్నారనుకో,
ఈ ఎర్రగడ్డ సంతకు వస్తే ఖచ్చితంగా మీకు మంచి బన్నీ బ్రీడ్లకేమో రేట్ తక్కువ ఉంటుంది. హర్యానా ప్యూర్ హర్యానాను గుర్తుపట్టుకొని తీసుకుంటారు అనుకో. నేను గుర్తుపట్టేటప్పుడు ఏముంటది పొజిషన్, దాని కొమ్ములు చూసుకోవాలి, ఫస్ట్ పండ్లు చూసుకోవాలి, 4 రొమ్ములు చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని కాంటేసి ఉంటాయి బలరు, కొన్ని కాంటతో ఉంటాయి, అంటే గుడ్లమాయి బయటకు వెళ్తుంది. అది మానం కూడా గుర్తుపట్టుకోవాలి. ఎట్లా గుర్తుపట్టాలి? ఒకవేళ ఇది ఉంది కదా ఈ మానం అనేది మీకు కటింగ్ అయి ఉంటుంది కొద్దిగా. మీకు వీటికి ఇది అది తీసుకున్నాం అనుకో, అలాంటివి 1 లక్ష 2 లక్షలైనా చచ్చిపోతుంది మన దగ్గర. కన్ఫర్మ్ చచ్చిపోతుంది. అట్లా ఉంటది. అన్ని చూసి గుర్తుపట్టుకొని బర్రె సిరసాపు ఉండాలి, ఫస్ట్ ఇట్లా ఉండాలి, లూజ్ అనేది లూజ్ ఉండాలి. ఇట్లా ఉందనుకో ఇది మంచిగా మనం మెయింటైన్ చేస్తే పూట 6 షేర్ల పాలు అయితే గ్యారెంటీ కొడుతుంది. గేదె ఉంటుంది అనేది ఎన్ని అయితే గేదె ఉంటుంది? ఇప్పుడు 2 పడ్డది, 3 అయితే గీత 3 అయితే చూస్తే ఇదే తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు పాలు కూడా ఉంటున్నాయి కదా దీని దగ్గర? ఒక పూట పాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 8 నెలల దాకా ఇస్తాయి ఖచ్చితంగా. ఓకే, 8 నెలల దాకా ఇస్తాయి. ఒక 2 నెలలు గ్యాప్ పెట్టుకుంటే మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇది ఒకటే తీసుకున్నాను, ఇది ఒకటే తీసుకున్నా ప్రెసెంట్ అయితే. ఇప్పుడు పోయినాక అయితే ఒక 4 తీసుకున్నా. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎర్రగడ్డ సంతకు వచ్చి బర్రెని బాగా గుర్తుపట్టుకొని అన్ని బ్రీడ్ లా తీసుకోకుండా ఒక 4 రూపాయలు పోయినా సరే కానీ ఇలాంటి బర్రెని తీసుకున్నాం అనుకో 70, 65 పోయినసారి తీసుకుంటే 65 పడ్డది. నా అదృష్టం తగ్గట్టు ఇప్పుడు బర్రె నుండి పూట 5-5 షేర్లు ఇస్తుంది నా దగ్గర. ఓకే, అయితే దీని మీకు ఇలాంటి బాలర్ కానీ ఇలాంటి మీ యూట్యూబర్లకు కానీ ఎవరికన్నా పబ్లిక్ కానీ తీసుకునే వాళ్ళు ఉంటే ఇలాంటి ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి 10 మందికి ఫాలో చేయండి. ఎందుకంటే తెలియని విషయాలు కూడా మేము చెప్తాము. ఓకే, ఈ ఎర్రగడ్డకు వస్తే మీరు ఖచ్చితంగా బెనిఫిట్ కానీ లాస్ అయితే ఉండదు. బర్రెని గుర్తుపట్టుకొని తీసుకుంటే బెనిఫిట్. ఓకే బ్రదర్, ఫస్ట్ పైసా కంటే అనుభవం ఎక్కువ, పొలం పని చేసి రైతు ఉంది. ఓకే, సరే బ్రదర్, థ్యాంక్ యూ. ఈ 2 పాడి ఆవులు ఎంత పోయినాయన్నా? 50,000కు 2, ఒక్కొక్కటి 25,000 ప్రకారం 2 ఆవులు అమ్ముడినాయి. మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా కానీ ఎర్రగడ్డ గేదెల మార్కెట్కు గేదెలు, పడ్డదూడలు, దూడలు, ఆవులు కొనడానికి వచ్చే వాళ్ళు ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కు మీరు కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.